ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు నా పేరు మెట్రాములు. గజ్వెల్ నుండి రావడం కిరాణా వర్తక సంఘం పక్షాన మేము ఈరోజు ఈ అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది. గతంలో కూడా మేము పలుమార్లు రావడం జరిగింది. మరి మేము వచ్చినప్పుడు అప్పుడు చూసుకున్న దానికి ఇప్పటికీ చాలా ఎంతో మెరుగైంది. అసలు ఇక్కడ ఉన్న స్టాఫ్ గురించి కానీ ముందు వాళ్ళు స్వాగతం పలకడం అంటే మన బంధువుల ఇంట్లో కూడా పోతే ఇలాంటి స్వాగతం చెప్పడం అయితే జరగదు. ఇక్కడ మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడి వరకు కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు చేయడం జరుగుతున్నది. వాళ్ళు మాట్లాడే ప్రధాన విషయమే కానీ వాళ్ళు చెప్పేటటువంటి క్రమశిక్షణ మాత్రం చాలా అభినందనీయము. మరి చాలా సంతోషించదగ్గ విషయం. ఇకపోతే మరి గట్టు శంకర్ గారు ఏ పూర్వజన్మ సుకృత ఫలితమో ఈ ఇంతటి మహాయజ్ఞాన్ని వాళ్ళు నిర్వహించడము చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఎందుకంటే ఎక్కడెక్కడో మేము డబ్బులు ఇవ్వడం జరుగుతుండొచ్చు, కానీ ఆ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయా దుర్వినియోగం అవుతున్నాయా అనేది విషయం మాత్రం తెలియదు. కానీ మేము ఇప్పుడు గతంలో మేము ఇక్కడ మన రేకుల షెడ్డులో ఉన్నప్పుడు కూడా మేము అనాథను వచ్చి చూసేసాము. అప్పటి నుంచి కూడా మాకు తోచిన కాడికి మా కిరాణా వర్తక సంఘం పక్షాన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బిల్డింగు ఈ నిర్మాణంలో కూడా మా వంతు పాత్రగా మేము కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళ సేవలు మాత్రము చాలా మెచ్చుకోదగిన విషయము. ఒక్కరని కాదు, ప్రతి రిసెప్షన్లో కానివ్వండి, అక్కడ గేట్ కాడ కానివ్వండి, ఎక్కడైనా సరే క్రమశిక్షణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నీట్నెస్, ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు మాత్రము చాలా మెరుగుగా మాకైతే ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. మరి ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక వైపు జరగడము ఈ కాలంలో చాలా అరుదు. అందులో ఈ శంకర్ గురూజీ గారు ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించడము ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఇది. మరి ఆ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అందులో మాలాంటి వాళ్ళని కూడా ఇలా పాల్గొనేటట్టు చేయడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. మేము ఇంతటితో సమాప్తం. అనాథ ఆశ్రమము నిలపడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నా. ఇవాళ ఎక్కడ కానీ వాళ్ళకు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులను కూడా ఎక్కడ నిడిచిపెట్టి అనాథాలను నిడిచిపెట్టి వస్తారు. ఇవాళ వాళ్ళు తోలుకొచ్చి ఎక్కడ అనాథలను వాళ్ళు చాతుర్రు అంటే వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళ సహకారం పడుతుంది. ఎంత బ్రహ్మాండంగా చాతురు ఎక్కడెక్కడో తీసుకొస్తారు, అనాథాలను తీసుకొస్తారు. వాళ్ళని చాతురు వాళ్ళకి అన్నం కానీ మెయిల్ కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళకి శంకర్ శర్మ కానీ వాళ్ళ శంకర్ గురూజీ కానీ వాళ్ళ మేడం కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఎంత బ్రహ్మాండంగా అంటే మనం చుట్టాలింటికి పోతే కూడా అంత మర్యాద వాళ్ళ ప్రవర్తన వాళ్ళని చూస్తే అయితే ఇంతకుముందు ఇక్కడ రేకుల షెడ్ ఉండేది వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా అయిపోయింది. మంచి సహాయ సహకారం కూడా మేము అందించాము. రేపు ఫ్యూచర్లో కూడా ఇక్కడ అనాథాశ్రమంలో మేము వచ్చినప్పుడల్లా కానీ వాళ్ళకి అనాథాశ్రమ చీరలు కానీ బట్టలు కానీ కొన్ని బిస్కెట్ల ప్యాకెట్లు కానీ ఏవి కూడా తెస్తున్నాము. మరి కూడా ఇంకా తెచ్చి వాళ్ళకి ఆదరించే వాళ్ళకు కూడా మేము సహకరిస్తాము. తల్లిదండ్రులు దాదాని వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తారంటే చాలా సంతోషమైన విషయం నేను చెప్తున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.